అరుణాచల రహస్యాలు. జ్యోతిస్తంభ రహస్యము. అరుణాచలం అనేది శివుడు అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైన స్థలము. బ్రహ్మ పైకి, విష్ణు కిందకి వెళ్ళిన ఆ ఆది అంతం కనుగొనలేకపోయారు. అది శివుని అనంతతత్వానికి చిహ్నము. పంచభూతాలలో అగ్నిలింగము. అరుణాచలం అనేది పంచభూత లింగాలలో అగ్నితత్వము. ఇక్కడ ప్రధాన దేవాలయము అరుణాచల క్షేత్రము. ఇది మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. గిరి ప్రదక్షిణ శక్తి. అరుణాచలం కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజున చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసము. కేవలం అరుణాచల అని జపించిన పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకై దీపం రహస్యం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఈ ఉత్సవం శివుని జ్యోతి స్వరూపాన్ని సూచిస్తుంది. లక్షలాది భక్తులు దర్శించడానికి వస్తారు. ధ్యాన భూమి. అనేక మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు. ప్రత్యేకంగా రమణ మహర్షి అరుణాచలాన్ని స్వయంగా శివస్వరూపంగా భావించారు. ఆయన ఆశ్రమం ఇప్పటికీ భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని విశ్వాసము. అత్యంత గొప్ప రహస్యం. అరుణాచలం అనేది బయట కనిపించే కొండ మాత్రమే కాదు, అది మన హృదయంలో ఉన్న జ్ఞాన అగ్ని అని అంటారు. అంతర్ముఖ ధ్యానం చేసిన వారికి అసలు అరుణాచల రహస్యం అనేది ఏమిటి తెలుస్తుందని భక్తుల విశ్వాసము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.